హలో ఫ్రెండ్స్, యూట్యూబ్ కోసం అని చెప్పేసి నేనైతే ఒక వైర్లెస్ మైక్ అయితే తీసుకున్నాను. ఈ వీడియోలో అయితే అన్బాక్సింగ్ చేసి అయితే మీకు చూపిస్తాను. అలానే వాటి ఫీచర్స్ ఏంటి, అసలు నేను ఎందుకు ఈ పర్టికులర్ మైక్ తీసుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ దాకా చూసేయండి. నేను తీసుకున్న మైక్ బ్రాండ్ వచ్చేసి డిజిటెక్. ఇది 2-in-1 వైర్లెస్. దీని ఒక మోడల్ వచ్చేసి DMW116. సో దీన్ని అయితే నేను అమెజాన్లో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను మొన్న బిగ్ బిలియన్ సేల్స్ రోజు. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 5000 ఉంది, బట్ నేనైతే ఒక 3700కి అయితే తీసుకున్నాను ఇది. చలో అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. అసలు లోపల ఏమేమి ఇచ్చాడో ఏంది అనేది అయితే చూద్దాం. డిజిటెక్ బ్రాండ్. సో లోపల మన ప్రోడక్ట్ అయితే బాగానే ప్యాక్ చేశారు ఇదిగో. అండ్ లోపల సో ఇది మన ప్రోడక్ట్. లోపల వచ్చేసి మనకి ఇదిగో 2 మైక్స్, ఒక రిసీవర్ అయితే ఉంది. సో వాటిని కూడా బయటకు తీసి అయితే మీకు చూపిస్తాను. సో ఇదైతే మన మైక్ అండి. చూసారా, చాలా బటన్ సైజులో ఉంది, చిన్నది చాలా. ఇలాంటివి మనకైతే 2 ఇచ్చారు. ఇదొకటి, లోపల ఇదొకటి, 2 అయితే ఇచ్చారు. అండ్ అలానే మనకు ఒక రిసీవర్ ఉంది. సో దీన్ని అయితే మనం మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇంకా లోపల ఏమేమి ఇచ్చాడో మనం చూద్దాం. యూజర్ మాన్యువల్ ఇచ్చాడు. ఇది ఇంకా మనం లైక్ కెమెరా నుంచి కెమెరా లైక్ అలా కనెక్ట్ చేసుకోవడానికి ఇదైతే కెమెరాకి యూజ్ అవుతుంది, లైక్ పెద్ద పెద్ద కెమెరాలకి. సో లోపల ఇంకో బాక్స్ ఉంది. దీంట్లో అయితే మనకి 2 విండ్ ఫోమ్స్ అయితే ఇచ్చాడు మైక్స్కి, ఇలా లైక్ పెట్టుకోవడానికి, నాయిస్ క్యాన్సిలేషన్కి అయితే చాలా పనికొస్తాయి. అండ్ అలానే మనకి ఛార్జర్ అయితే ఇచ్చారు. సో 2 OTG కేబుల్స్ అయితే ఇచ్చారు మనకి. ఒకటేమో ఆండ్రాయిడ్ నుంచి మన రిసీవర్కి, ఇంకోటేమో మన ఐఫోన్కి అయితే యూజ్ అవుతుంది ఇది. ఓకే, ఇవి అయితే మన మైక్స్ క్లిప్స్ ఇచ్చాడు. సో చూసేద్దాం. 2 అయితే ఇచ్చాడు, 2 మైక్స్ ఉన్నాయి కాబట్టి. లైక్ ఈ క్లిప్స్ అంటే ఇలా లైక్ ఇక్కడ పెట్టుకోవడానికి ఇలా. సో అలాంటివి 2 అయితే ఇచ్చాడు. సో అలా కాకుండా మనం వీటిని అయితే మన మ్యాగ్నెట్ ద్వారా కూడా ఇలా అతుక్కపోతుంది. సో ఇలా కూడా యూజ్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను బయట పెట్టేసి ఇలా పెడితే లైక్ ఇలా స్టిక్ అయిపోతుంది. సో ఇలా కూడా యూజ్ చేయొచ్చు, లేదా మనం ఇలా పెట్టుకొని లైక్ క్లిప్ ద్వారా కూడా యూజ్ చేయొచ్చు దీన్ని అయితే. సో మెయిన్గా ఇది వచ్చేసి అయితే మనకి ఛార్జింగ్ కేసు. సో లైక్ మన రిసీవర్ లేదా మైక్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నాయి ఏంది అనేది అయితే చూపిస్తుంది. సో మనకి లైక్ మైక్స్ రాగానే ఇక్కడ ఒక స్టిక్కర్ అయితే ఇస్తాడు. సో ఆ స్టిక్కర్ని అయితే మనం తీసేసి లైక్ లోపల పెడితే మనకి ఇది చూసారా, మైక్ ఒక పర్సంటేజ్ అయితే చూపిస్తుంది ఇక్కడ, 99%. సో అలానే స్టిక్కర్స్ లైక్ రిసీవర్కి అన్నిటికీ అయితే స్టిక్కర్స్ ఉంటాయి. స్టిక్కర్స్ అయితే మనం తీసేసి లోపల అయితే పెట్టాలి, అప్పుడే మనకి పర్సంటేజ్ అయితే చూపించేస్తుంది. అలానే దీన్ని కూడా తీసేద్దాం. ఓవరాల్గా లైక్ 3 కలిపి 94 ఉంది అలా మనకి. ఓకే, మనకి దీంట్లో ఫీచర్స్ వచ్చేసరికి మనం లైక్ 40 మీటర్స్ మొబైల్కి కనెక్ట్ చేసుకున్నాక 40 మీటర్స్ రేంజ్లో ఉండి అయితే మనం మాట్లాడవచ్చు. అండ్ లైక్ సౌండ్ అయితే మనకి 360 డిగ్రీస్ నుంచి అయితే క్యాప్చర్ అవుతుంది. అలానే దీంట్లో ఎక్కువ లైక్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. సో అండ్ ఎకో మోడ్ కూడా ఉంది. దీంట్లో 2 మోడ్స్ ఉన్నాయి మనకి. ఎకో మోడ్ పెట్టుకోవచ్చు, నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇదైతే లైక్ నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే లైక్ ఇది ఒక బటన్ సైజ్ ఉంది కాబట్టి లైక్ ఈజీగా అంటే ఇన్విజిబుల్ ఉంటుంది కదా, లైక్ మనం పాకెట్లో పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా ఈజీగా ఉంటుందని చెప్పి నేనైతే ఇదే ప్రిఫర్ చేశాను. సో లైక్ ఇలాంటివే చాలా ఉన్నాయి బ్రాండ్స్. కాకపోతే యాజ్ అ బిగినర్గా మన యూట్యూబర్స్కి లైక్ ఇదైతే రీజనబుల్ ప్రైస్లో వస్తుంది.
దీనికంటే పెద్దవి కూడా ఉన్నాయి, లైక్ హాలిల్ అండ్ అని ఒక సేమ్ బటన్ సైజ్ అవి కూడా. కాకపోతే మనం అంత బడ్జెట్ పెట్టలేము కాబట్టి ఇది ఒక రీజనబుల్ ప్రైస్లో ఇది తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం మైక్ని అయితే టెస్ట్ చేద్దాం. ఇప్పుడు దాకా నేను మాట్లాడింది అయితే వితౌట్ మైక్ అండి, నేను అసలు మైకే వాడలేదు. సో ఇప్పుడైతే నేను మైక్ పెట్టుకొని మాట్లాడతా. సో మీరు ఆ డిఫరెన్స్ అయితే చూడొచ్చు ఎలా ఉంది ఏందనేది అయితే. సో మనకి ఇది పేరప్ అయితే ఈజీగా అయిపోతుంది. జస్ట్ బయటకు తీసి లైక్ ఇక్కడ బటన్స్ ఉంటాయి, బటన్స్ నొక్కగానే లైక్ ఆటోమేటిక్ పేరప్పే. ఇది అంత రిస్క్ ఏం తీసుకోవాలి అవసరం లేదు. సో అలానే సో ఇక్కడ మనకి ఇక్కడ బ్లూ లైట్లు వెలుగుతున్నాయి కదా, సో ఆటోమేటిక్గా పేరప్ అయినట్టే. ఓకే, ఇప్పుడు మనం అయితే దీన్ని మొబైల్కి అయితే కనెక్ట్ చేసి సో ఎలా ఉందో మైక్ టెస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను మైక్ అయితే కనెక్ట్ చేశాను నా మొబైల్కి. ఇప్పుడైతే చూద్దాం ఎలా వస్తుందో. నాకు తెలిసి ఇప్పుడు మీకైతే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అని అనిపిస్తుంది నాకైతే. సో ఇప్పుడు దీన్ని అయితే మనం ఫ్యాన్ కింద అయితే టెస్ట్ చేద్దాం. సో ఫ్యాన్ అయితే వేసాను, సో మైక్ అయితే లేదు నాకు. సో మైక్ లేకుండా వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో చూడండి మీరు ఫ్యాన్ వేసాక. అయితే ఫ్యాన్ డిస్టర్బెన్స్ అయితే వస్తుంది వితౌట్ మైక్ అయితే. సో ఇప్పుడు విత్ మైక్ పెట్టుకొని అయితే టెస్ట్ చేద్దాం. నేనైతే ఇప్పుడు ఫ్యాన్ కింద ఉన్నాను విత్ మైక్ పెట్టుకొని. సో నేనైతే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేయలేదు మైక్లో. సో వాయిస్ ఎలా వస్తుందో చూడండి. సో ఇప్పుడు మనమైతే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేస్తాను. ఆ తర్వాత డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూడండి. చూసారా, నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయింది. సో ఇప్పుడు డిఫరెన్స్ అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. విత్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటే మనకి వెనక నాయిస్ అనేది చాలా కట్ అయిపోతుంది ముందు కంపేర్ చేసుకుంటే. సో ఇదండి మన వైర్లెస్ మైక్ అన్బాక్సింగ్ వీడియో. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో అయితే క్రికెట్ రిలేటెడ్ వీడియోసే కాదు, చాలా లైక్ అన్ని మిక్స్డ్ కంటెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే చాలా వస్తాయి. సో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో నా ఛానల్ని అయితే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.